సేవ్ సాయిల్ వనండాల్. ఈరోజు మనం గార్లదిన్న మండలం పాపనేపాలెం గ్రామంలో అనంతపురం జిల్లాలో 5 సంవత్సరాల బత్తాయి తోటలో మనం ఉండడం జరిగింది. రామాంజనేయులు వారి యొక్క బత్తాయి తోటలో మనం ఉన్నాం. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క బత్తాయి తోట వయసు మరి ఒకసారి చెప్పడం జరుగుతుంది 5 సంవత్సరాలు. తర్వాత ఈరోజు డేట్ సెప్టెంబర్ 6వ తారీఖు 2024 సంవత్సరం. బత్తాయి యొక్క రైతులందరూ కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి బత్తాయి తోటలో లాగా మేము పండిస్తున్నటువంటి బత్తాయి తోటలో కూడా ఇటువంటి ఇంత అద్భుతమైనటువంటి పూత రావాలని ప్రతి ఒక్క రైతు కూడా కోరుకుంటుంటారు. మనం రామాంజనేయులు గారిని అడిగి తెలుసుకుందాం. తర్వాత ఈ తోట అంతా చూడడం అయిపోయిన తర్వాత అంటే రామాంజనేయులు గారు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క తోటలో పూత వచ్చినటువంటి విధానం ప్రతి ఒక్క మొక్కలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీరు చూస్తున్నటువంటి మొక్కకి మరి ఒకసారి చెప్తున్నాను 5 సంవత్సరాల వయసు. ఈ 5 సంవత్సరాల వయసు గల మొక్కల్ని పాపనేపాలెంలో ఉన్నటువంటి రామాంజనేయులు గారు ఏ విధంగా బత్తాయి తోటని ఇంత అద్భుతంగా పండించుకోగలిగారు, బత్తాయి పంట ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ఏంటి, పూత చూసుకున్నట్లయితే కనుక గుండు మల్లెల మాదిరిగా పెద్ద పెద్ద సైజుల్లో ఇంత గాఢమైన పూత వస్తే కనుక బత్తాయి కాయలు కూడా అదే విధమైనటువంటి సైజుతో అంటే ఇక్కడ చూసుకోవచ్చు బత్తాయి మొక్కలో పూత వచ్చినటువంటి విధానం. మనం ఒకసారి ఆంజనేయులు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క బత్తాయి తోట ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ఏంటి, 5 సంవత్సరాల మొక్కల్ని ఇంత హైట్తో ఇంత అద్భుతంగా పండించుకోగలిగారంటే ఏ విధంగా అది పండించుకోవడం సాధ్యమైంది, ఎలా పెంచుకోగలిగారు ఈ మొక్కల్ని ఇంత అద్భుతంగా, అదేవిధంగా ఈ పూతని ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణము ఆయన అవలంబించినటువంటి పద్ధతుల్ని మనం తెలుసుకుందాం. రామాంజనేయులు గారు మీరు చెప్పండి, మీ మొక్కలు అంటే బత్తాయి మొక్కల్ని మీరు పెట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల తర్వాత మీ మొక్కలు అసలు మొక్కల్లా ఉన్నాయా, బత్తాయి మొక్కల్లా పెరిగాయా? 2 సంవత్సరాల తోట వచ్చిన ప్రతి ఒక్క రైతు ఎందుకు రానికి ఈ తోట ఇంత అధ్వానంగా పెట్టుకున్నావే, తోట ఇంత అధ్వానంగా పెట్టుకున్నావు అనేవాళ్ళు. ఓకే, ఇలా రండి మీరు. నీకు తోట ఎందుకన్నాడు వచ్చిన వ్యాపారస్తులల్లా కాయలు మంగు ఉన్నాయి, జాలు ఉన్నాయి, సరిగ్గా రేట్ లేదు, మళ్ళా కోస్తామని వెళ్ళిపోయేది. అప్పుడు ఫీలింగ్ జరుగుతా ఉండే అంటే మన బత్తాయి మొక్కలకు మనకు పండించడం మన వల్ల అవుతుందా కాదా, ఎందుకురా ఇంత పెట్టుబడి పెట్టి ఊరికే వేస్ట్, ఊరికే పీకేసుకుందామా అని. అప్పుడు ఈ శ్రీయాన్ కంపెనీ సారోళ్ళు ఊర్లోను ప్రోగ్రామ్ పెట్టింది, ఊర్లో రైతులకి అవగాహన సదస్సు పెట్టారు. ప్రోగ్రామ్ పెట్టింటే నేను ఆడ ఏం సార్ మాకు ఇట్లా అంటే, లేదు భయ్యా మీరు ఎన్ని పొట్టేది మందు ఎన్ని వేసినా వేస్టేను, ఆర్గానిక్ పద్ధతిలో మేము చెప్పే పద్ధతిలో వినండి. ఈ శ్రీయాన్ కంపెనీ వారి పద్ధతులు కావచ్చు, వారి ఉత్పాదనలు, వారి సలహాల ప్రకారం మీరు చేయండి. మీ తోటని అద్భుతంగా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇంత అద్భుతంగా అంటే 5 సంవత్సరాలకి మొక్క యొక్క హైట్ కావచ్చు, ఇంత అద్భుతంగా నేను ఈ శ్రీయాన్ సార్లు పట్టుబడి 3 ఏళ్ల నుంచి దాదాపు శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు మీరు 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఏటా పెంచుకుంటే వచ్చింది కానీ డౌన్ అయ్యే పొజిషన్ లేదు. 3 సంవత్సరాల నుంచి శ్రీయాన్ మందులు వాడుతున్నారు. గత సంవత్సరం ఇప్పుడు మీరు పంటలు అమ్ముంటారు కదా, లాస్ట్ 2 పంటలు తీశారు, మంచిగా తీశారు. 2 పంటలు తీసేసారు. ఫస్ట్ ఇయర్ వచ్చి మాకు ఈ 500 చెట్లలో 11 టన్నులు దిగుతాండే. మళ్ళీ శ్రీయాన్ కంపెనీ ఎప్పుడైతే వాడినామో 18 టన్నులు పెరిగింది. ఓకే, 11 నుంచి ఒకసారిగా 18 పెరిగింది. 18 నుంచి ఈ 2 సంవత్సరం ఒకటే పరే 40 టన్నులు దిగుబడికి వచ్చింది. 500 మొక్కలకి ఏ రంగాలకు సంబంధించి 40 టన్నులు తీసుకున్నాం. సో 40 టన్నులు తీసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకేమైనా ఈ 40 ఇంత పంట తీశారు కదా, ఏమైనా సాధించినారా? ఏం సాధించారు సార్, గత 3 రోజుల నుంచి 3 ఎకరాలు భూమే కొన్నా. 3 ఎకరాలు భూమి కొన్నారు. ఓ సంతోషం. సో ఇంత అద్భుతంగా ఈ బత్తాయి మొక్కల్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఫ్లవరింగ్ ఏ విధంగా వచ్చింది అంటే మీకు మొక్కలు కనపడుతున్నాయి, ఏ విధమైనటువంటి హైట్తో ఏ విధంగా పెరగడం జరిగిందో. ఆంజనేయులు గారు ఇప్పుడు మీరు అందరూ పంటకు వెళ్లే ముందు తోటని వాడుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వాడుకు తీసుకెళ్ళిన తర్వాత భూమిలో సాయిల్ అప్లికేషన్లో మీరు ఏమేమి వేశారు సార్? మేము గత సంవత్సరానికి వాడేమో ఎక్కువ విడసలేదు, వాడు సరిగా రాలేదు. కనీసం వర్షాల వల్ల గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వాడు సరిగా రాలేదు, వానగానే అనుకూలించలేదు, సరిగా అనుకూలించలేదు. ఓకే, దాని వల్ల శ్రీయాన్ ఫస్ట్ డిఏపి పొటాష్ రైజాన్ గుళికలు అదే విధంగా ఇది మైక్రోబిన్ 99 మొత్తం కలిపి వేసాం సార్.
భూమిలో వేశారు. భూమిలో వేసాం. ఈ మైక్రోబిన్ 90 ద్వారా డ్రిప్ ద్వారా వదిలాం. ఓకే, అంటే మీరు ఎరువులో కలుపుకోకుండా డైరెక్ట్ దీన్ని డ్రిప్ లో వదిలేసాం. ఫస్ట్ టైం నీళ్లు పెట్టినప్పుడు మైక్రోబిన్ 99 డ్రిప్ లో వదిలేసుకున్నారు. రైజాన్ గుళికలు మాత్రం ఎరువులో కలిపి ఓకే మొక్కకి వేసాం. ఓకే, అట్లా అయిపోయినాక నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ మళ్ళా ఫస్ట్ రౌండ్ లో అంటే ఈ ఎరువులు వేసారు, నీళ్లు పెట్టారు. నీళ్లు పెట్టిన తర్వాత మోసులు వచ్చిన తర్వాత మోటార్ వచ్చిన ఒక వారం రోజులు మోసులు వచ్చిన ఒక వారం రోజులకి అదే విధంగా జీనాన్ అదే విధంగా బోరోటు జీనాన్ అనే మందును అదే విధంగా బోరోటు అనే మందును రెండు వాడారు. అదే విధంగా పురుగు మందు కలుపుకున్నారు. జీనాన్ వచ్చేసి లీటర్ నీటికి 2 ml చొప్పున, బోరోటు రన్ లీటర్ నీటికి 2 ml చొప్పున. సో జీనాన్ బోరోటు రన్ అదే విధంగా పురుగు మందు కలిపి కొట్టారు. కొట్టిన తర్వాత మీ తోటలో అదే విధంగా మీరు చెప్పినట్టుగా మైక్రోబిన్ 99 రైజాన్ గుళికలతో పాటుగా కాంప్లెక్స్ ఎరువులు కలిపి వేశారు, డిఏపి పొటాష్. వేసిన తర్వాత మీ తోటలో ఏ చేంజ్ గమనించారు? మా వేసిన వేసంలోనే ఒకటే పరి దాటిగా వచ్చే ఈ ఇగురికి ఇలా పూత ఇలా పుట్టడంలోనే పూతకు వచ్చింది. పూత కూడా రావడం కూడా చాలా ఉంది. అది కాక ఈ వచ్చే ఇగురు గాని తేజస్సుగా వచ్చింది, బాగా తేజస్సుగా వచ్చింది. అంటే ఆకులు మంచి లేతగా దానికి ఉండవలసినటువంటి రంగులో ఉన్నాయి. ఓకే, అది ఆ అద్భుతమే బ్రహ్మాండంగా వచ్చింది. ఓకే, ఇగురు రావడమే అద్భుతంగా వచ్చింది. ఇగురుతో పాటు పూత అట్టే వచ్చింది. అది కాక వచ్చిన పూత గాని ఒక్క పూత గాని డ్రాప్ కావాలి. వచ్చిన పూత డ్రాప్ అవ్వాలి, ఒక్క పూత గాని డ్రాప్ కావాలి. వచ్చిన పూత వేరే అట్టే రావడం బాగా ముద్దగా లావుగా వచ్చింది, అలా నిలబడింది. పూత వచ్చింది. పూత వచ్చిన తర్వాత రెండో రౌండ్ గా మీరు ఏం పిచికారీ చేశారు? పార్ట్ బి అదే విధంగా శ్రీయాన్ ఎనర్జీ ఎనర్జీ ఇది 2 గ్రాములు, అది 2 ml. తర్వాత పూతమ్మ, తర్వాత పురుగు మందు కలిపి కొట్టుకున్నాం సార్. పురుగు మందు కలిపి కొట్టారు. ఇప్పటికి 2 రౌండ్లు అయింది. ఇప్పుడు 2 రౌండ్లు అయింది. 2 రౌండ్లకి తోట ఇంత అద్భుతంగా ఉంది. అంటే ఇంత అద్భుతంగా మీరు చూస్తున్నారు. అంటే తోటను మీరు ఎటువైపు చూసుకున్నా కూడా, మీరు ఇటు నుంచి ఇటు కూడా చూసుకోవచ్చు. అదే విధంగా మీరు వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా 5 సంవత్సరాల మొక్కలు, అంటే ప్రతి ఒక్క రైతు సోదరులకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క చెట్టులో కూడా మంచి పూతతో, అదేవిధంగా చెట్టు పెరిగిన విధానం కూడా 5 సంవత్సరాలకి కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే కనుక మీరు చెట్టు పెరిగినటువంటి విధానం కావచ్చు, వచ్చినటువంటి పూత కూడా ఎంత గాత్రంగా వచ్చిందో. అంటే మీరు చూస్తున్నారు పూత వచ్చినటువంటి ఎంత తేజస్సుగా వచ్చింది. పూతలో ఎటువంటి లోపం కూడా లేకుండా, పూత అంటే ఇలా ఉండాలి అన్న విధంగా అంత అద్భుతంగా ఉండడం జరిగింది. మరి ఒకసారి మీరు పండిస్తున్నటువంటి రైతు సోదరులకి నేను చెప్పేది ఏంటంటే, బత్తాయి తోటల్లో మీరు కూడా ఈ విధమైనటువంటి చెట్లను అభివృద్ధితో పాటు శంకురహితమైనటువంటి చెట్లు, అదేవిధంగా చెట్లు చనిపోకుండా ఇంత అద్భుతమైనటువంటి ఎదుగుదలతో, అదేవిధంగా ఇంత అద్భుతమైనటువంటి పూతతో మీరు కూడా శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు, అదేవిధంగా వారి సలహాలు, వారి సూచనలతో మీ యొక్క తోటను కూడా ఇంత అద్భుతంగా పండించుకోవచ్చు అని తెలియజెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా బత్తాయి పంటని అమ్మినటువంటి వచ్చిన డబ్బుతో 3 ఎకరాలు పొలం కొనగలిగారు. ఏమని చెప్తారు శ్రీయాన్ కంపెనీకి? శ్రీయాన్ కంపెనీ ఇలా రైతులంతా యూజ్ చేసుకొని ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నారు. మీలాగనే రైతులు పంటని, పొలాలని అమ్మడం కాకుండా పొలాలను కొనే స్థాయికి చేరుకోవాలని సగర్వంగా చెప్తున్నాం. నిలబడే కాలం రావాలని కోరుకుంటున్నాం. ఓ వెరీ గుడ్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మీరు కూడా మీ బత్తాయి పంటని ఆంజనేయులన్న వారి మాదిరిగా అద్భుతంగా పండించుకోవాలంటే కనుక 9390421079 అనేటువంటి నంబర్కు మీరు కూడా కాల్ చేసి మీ యొక్క బత్తాయి పంటను కూడా ఇంత అద్భుతంగా పండించుకోవచ్చు అని తెలియజెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు.